Cigarette smoking and consumption alcohol is injurious to health. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Once again, happy birthday, Mama. హ్యాపీ బర్త్డే రా మామ. థ్యాంక్ యూ రా మామ. రే మామ్, తొందర ఫ్రెష్ అప్ కాను రా, బయటికి వెళ్దాం. ఫుల్ ఎంజాయ్ మామ, ఫుల్ ఎంజాయ్ మామ. ఫుల్ ఎంజాయ్ మామ. ఓకేరా. వాడికి ఏం లోడ్ చేశానమ్మా? ఎక్కడో రోడ్డుపై అనాథగా పడి ఉన్న వాడిని తీసుకొచ్చి ఈ ఇంటికి నీకు అన్నయ్యగా అండగా ఉంటాడనుకున్నా. నా కన్న కొడుకు కంటే ప్రేమగా పెంచానమ్మా నీ అన్నయ్యని. జై అవునరా, బయటకు వెళ్తున్నా తర్వాత. శ్రీ ఏంటి వీడు పిలిస్తే పలకుండా వెళ్తున్నాడు, పైగా ఏడుస్తున్నాడు. ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటే ఏమైనా గొడవైందా? శ్రీరామ్ గారికి కాల్ చేద్దాం. శ్రీరామ్, శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళి విషయం కనుక్కొని మళ్ళీ నాకు కాల్ చేయి. శ్రీకాంత్ గారు ఎందుకు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు రా.
పిచ్చారా నీకు? ఎక్కడ కూర్చున్నావో తెలుసా? ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసా? నీకేమన్నా అంటే ఏమైంది? ఏమైందిరా? ఏమైంది చెప్పరా? ఏంట్రా ఇక్కడ? అది ఈ పరిస్థితుల్లో ఇందాక ఎంత పిలిచినా పలకకుండా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వచ్చేసావు. ఏమైందిరా? ఏమైందంటే తాగుతున్నావు? ఏంట్రా? ఏదైనా లవ్ మేటరా? పోనీ డబ్బు మేటరా? డబ్బు అయితే ఇంట్లో వాళ్ళు ఉన్నారా? కుదరకపోతే ఫ్రెండ్స్ మీరున్నారు కదా. అయితే ఎందుకు బాధపడుతున్నావురా? హలో దేవా, ఇంతకి వాడెక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఇంటికి వెళ్ళొచ్చాను, విషయం తెలిసింది. మనం కలిసే చోటుకు వచ్చేసాయి. వస్తున్నా. అయితే ఎందుకు బాధపడుతున్నావురా? ఈరోజు తాగి తాగి ఇక్కడి పడి చచ్చిపోవాలనుందిరా. చచ్చిపోయేంత తప్పు నువ్వేం చేసావురా? ఈరోజు నా పుట్టినరోజు కాదురా, నా చచ్చిన రోజు. అయితే చావాలనుకుంటున్నావా? ఈ సమస్యకి చావే పరిష్కారం అనుకుంటున్నావా? మరి ఇంకేంట్రా? నేనొక ప్లాట్ఫామ్ గాని రా, నేనొక అనాథని రా. నువ్వు అనాథవు కాదురా, నువ్వు అనాథ అనుకుంటున్నావు. నీకేమైనా అయితే నువ్వు లేకపోతే పాపం రా, అమ్మ చెల్లి అనాథలవుతారు. అసలు ఏం జరిగిందంటే, అమ్మా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, డబ్బులు ప్రస్తుతానికి డబ్బు లేదురా శ్రీకాంత్. నాకు అవన్నీ తెలియదు, డబ్బు కావాలంతే. ఇంట్లో ఇబ్బందిగా ఉంది, వచ్చే పుట్టినరోజు చేసుకుందులేరా నాన్న. అన్నయ్య అన్నయ్య అమ్మని కొట్టద్దన్నయ్య. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలియదు, నేను బయటికి వెళ్ళొచ్చు లోపల నాకు డబ్బు కావాలి. పాపం రా, మా అమ్మ మగ దిక్కులేని ఆ ఇంటికి కొడుగ్గా నన్నే దిక్కడుకుందిరా. కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపే వరకు ఆ చెల్లికి రక్షణగా ఓ అన్నగా నన్నే దిక్కడుకున్నారా. అనాథైన నన్ను తీసుకొచ్చి కన్న కూతురు కంటే ఎక్కువ పెంచిందిరా. నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటారా. వాళ్ళిద్దరికి లేకపోయినా పర్వాలేదని ముందు నా గురించి ఆలోచించేవాళ్ళురా.
అలాంటి అమ్మ పైన ఈ చెయ్యి ఎత్తపోయారా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిదీ అమ్మే ఇచ్చిందిరా. నడిపే ఈ బైక్, తాగే ఈ మందు, వేసుకున్న ఈ బట్టలు మొత్తం అమ్మనే ఇచ్చిందిరా. చివరికి ఈ జీవితం అమ్మే ఇచ్చిందిరా. అలాంటి అమ్మ పైన చేయకపోయారా? రేయ్, చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసినా మారం చేసినా వినకపోతే నాన్న కొట్టో తిట్టో చెప్తాడు. స్కూల్లో టీచర్ కూడా తప్పు చేస్తే కొడతాడురా. కానీ అమ్మ కొట్టకుండా తిట్టకుండా తన ఒళ్ళో తీసుకొని తిడితే నా బిడ్డ ఎక్కడ బాధపడతాడో అని, కొడితే నా బిడ్డ ఎక్కడ కందిపోతాడో అని మన తప్పుల్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అలా చేయకూడదు ఇలా చేయకూడదని నచ్చ చెబుతుందిరా అమ్మ. పితృదేవో భవ అని నాన్న బాధ్యతతో వ్యవహరిస్తాడు. గురుదేవో భవ అని గురువు వృత్తి ధర్మాలను పాటిస్తాడు. కానీ వీరిద్దరికంటే ముందుగా మాతృదేవో భవ మాతృదేవో భవ అన్న మాటకు స్వచ్ఛమైన అచ్చమైన అర్థం అమ్మరా. అమ్మా అన్న 2 అక్షరాల గొప్పతనం అదిరా. అలాంటి అమ్మపై చెయ్యెత్తిన గొప్ప కొడుకుని కూడా నేనేరా. అమ్మకి ఎలా చూపించమంటావురా ఈ మొహం? రే మామ, మనం తప్పు చేసి వచ్చినా తాగొచ్చినా లేదా ఈ రాత్రో ఆలస్యంగా వచ్చినా నా బిడ్డ ఇంకా ఇంటికి రాలేదే అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుందిరా అమ్మ. తను తినకపోయినా తన బిడ్డకి తినిపించి మరీ పడుకోబెడుతుందిరా అమ్మ. నేను కూడా మా అమ్మని చాలా బాధ పెట్టాను రా. ఇకపై బాధ పెట్టాను రా. నువ్వు బాధ పెట్టొద్దురా. రేయ్, నువ్వు తప్పు చేసావు అనుకుంటున్నావా? నువ్వు చేసింది తప్పే అనుకుంటే దానికి ఒక పరిష్కార మార్గం ఉందిరా. చెప్పరా, ఏం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? గుడికి వెళ్ళమంటావా? మసీదుకి వెళ్ళమంటావా? చర్చికి వెళ్ళమంటావా? చెప్పండి ఎక్కడికి వెళ్ళమంటారు? పిచ్చోడా, ఈ సమస్యకి మార్గం ఏ గుడికో మసీదుకో చర్చ్కో వెళ్ళడం కాదురా. మూడింట్లో ఉన్న దైవం కన్నా గొప్ప దైవం నీ ఇల్లేరా. అందులో ఉన్న నీ తల్లేరా. ఇంత చేశాక అమ్మ నన్ను క్షమిస్తుందంటావరా? మన అమ్మరా మనల్ని క్షమించదా? అవునరా, వెళ్ళరా. వెళ్ళరా, అమ్మ నిన్ను తప్పకుండా క్షమిస్తుంది. వెళ్ళరా. వెళ్ళరా. మనకు కోపం వచ్చినా తాపం వచ్చినా మన కోపాన్ని అమ్మపై చూపిస్తుంటాం. దయచేసి అమ్మను బాధ పెట్టకండి. ఎందుకంటే మన భారాన్ని మోసే భూదేవి కోపం వస్తే భూకంపాలు వస్తాయి. కానీ అమ్మకు కోపం వచ్చినా ప్రేమానురాగాలే వస్తాయి. ప్రేమతో వీర చక్కెర.
ఓకే